రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. డ్రగ్స్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ క్యాష్ చేయాలని హైకోర్టులో అమన్ ప్రీత్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ A7 గా ఉన్నారు. పిటిషన్ పై విచారించిన తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. రైట్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు పిటిషన్ పై విచారించిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 9కి అయితే వాయిదా వేసింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ప్రముఖ సినీ నటి సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో ఒక ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేశారు. అయితే A7 గా ఒక మాస్టర్ ట్యాంక్ కేసులకు సంబంధించి అతను A7 గా యొక్క పోలీసులు కూడా చేర్చడంతో ఇటు తెలంగాణ హైకోర్టు కూడా ఆశ్రయించారు. అయితే ఇందులో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇందులో చూస్తే సహనిందితులు తన పేరు చెప్పడంతో పోలీసులు ఎలా కేసు నమోదు చేస్తారనే దానిపైన కూడా అతను హైకోర్టును ఆశ్రయించారు. దీనిపైన హైకోర్టులో ఒక వాదనలు కొనసాగిన నేపథ్యంలో తదుపరి విచారణ 9వ తారీఖు అనగా శుక్రవారంకు హైకోర్టు కూడా వాయిదా వేసింది. అయితే కేసులో డ్రగ్స్ సంబంధించి కన్జ్యూమర్ గా అమన్ ప్రీత్ సింగ్ ను పేరు చేర్చారు. అయితే మొదటగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్ కాగా మరోసారి రెండోసారి మాత్రం మాస్టర్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ లో రెండోసారి కూడా ఒక కేసు నమోదైంది. మొత్తానికి మాత్రం కేసుకు సంబంధించి చూస్తే మాత్రము డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ పదే పేరు వ్యక్తిస్తున్న నేపథ్యంలో పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. ఎప్పుడైతే ఒక కేసు నమోదైన దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా పోలీసులకు ఇక్కడ దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. అయితే తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపైన వాదనలు కొనసాగిన నేపథ్యంలోనే 9వ తారీఖు కేసును వాయిదా వేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, థాంక్యూ పవన్. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. డ్రగ్స్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని హైకోర్టులో అమన్ ప్రీత్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ A7 గా ఉన్నారు. పిటిషన్ పై విచారించిన తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.